సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. సుకుమార్ గారి నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక ఎఫెక్ట్ గురించి మాట్లాడతారు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎక్కడో ఏదో జరిగితే దాని పర్యవసానాలు ఇంకొక చోట ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ముద్దుల ప్రియుడు అనే సినిమాలో బాబు మోహన్ గారు తన్నుల స్వామి కింద ఉంటాడు. ఏంటంటే అతనికి కోపం తెప్పించి ఎలాగైనా తన్నించుకోవాలని బ్రహ్మానందం వచ్చి తన్నించుకుంటాడు. ఎందుకంటే అతని లైఫ్ మారిపోద్ది ఒక్క తన్ను వల్ల. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా అయితే ఉందో ఫిజిక్స్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ద కోహ్లీ ఎఫెక్ట్ అని చెప్పి ఒకటి యాడ్ చేశారనమాట. అంటే కోహ్లీ నవ్విన, కోపపడిన, కన్నీళ్ళు వచ్చేలా నవ్విన కొందరు జీవితాలు మారిపోతూ ఉన్నాయన్నమాట. అంత సామర్థ్యం ఉంది కోహ్లీకి. అండ్ కోహ్లీ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ 24 అవర్స్లో ఆటోమేటిక్గా అది ఎక్స్పైర్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఉంటుంది కదా, దాని వాల్యూ సుమారు 5 కోట్ల పైన. ఎందుకంటే అతను ఛార్జ్ చేసేది ఏదైనా బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే. అలాంటి కోహ్లీ ఒక స్టోరీ పెట్టాడు. అదేంటంటే వరల్డ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ అనే ఒక హ్యాండిల్ నుంచి, ఒక న్యూస్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఏం పోస్ట్ అంటే, కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్కి కొన్ని డిమాండ్స్ చేశాడు అని. ఆ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఐపీఎల్ షెడ్యూల్లో ఒక మ్యాచ్కి ఇంకొక మ్యాచ్కి మధ్యలో 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో ఖచ్చితంగా కోహ్లీకి చార్టెడ్ ఫ్లైట్ సర్వీస్ ఇవ్వాలన్నమాట. సో తను ఈజీగా లండన్ వెళ్ళిపోయి అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేసి మళ్ళీ ఎప్పుడైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ ముందు నైట్ ఇండియా వచ్చేలాగా. సో ఈ డిమాండ్ పెట్టాడు కోహ్లీ అని చెప్పి, బిగ్గెస్ట్ డిమాండ్ అని చెప్పి ఒక హ్యాండిల్ నుంచి పోస్ట్ అయితే వచ్చింది. సో ఆ హ్యాండిల్ది దాన్ని కోహ్లీ షేర్ చేశారనమాట. ఏంటంటే జస్ట్ ఏమీ లేదు, అది ఫేక్ న్యూస్ అని చెప్పడానికి జస్ట్ 2 లాఫింగ్ ఎమోజీస్, కళ్ళలోంచి ఇలా నీళ్ళు కారుతూ ఉంటాయి కదా, నవ్వుతూ ఉంటే, సో ఆ ఎమోజీస్ పెట్టి పోస్ట్ చేశాడనమాట. సో ఇది ఏదో ఒక 24 అవర్స్లో ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోయే స్టోరీలా కాకుండా సువర్ణాక్షరాలతో చరిత్రలో, లైక్ కేజీఎఫ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా ప్రకాష్ రాజ్ గారు పార్ట్ 2లోని, పార్ట్ 1లో ఇంకొక ఆయన. సో ఆ టైప్లో సో ఇది ఈరోజైతే ఆ ఒక్క స్టోరీ నిలిచిపోయిందనమాట, చరిత్రలో ఒక పెద్ద స్టోరీ లాగా. ఏమైందంటే మ్యాటర్ క్లియర్లీ, సో వరల్డ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ అనే ఆ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆ స్టోరీని ఎప్పుడైతే కోహ్లీ షేర్ చేశాడో నవ్వుతూ, ప్రతి ఒక్కరూ ఆ హ్యాండిల్ని ఓపెన్ చేసి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి వీళ్ళు వేసారు ఐ పోస్ట్ అని. అయితే అప్పుడు ఇమీడియట్గా ఏమైందంటే, వరల్డ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ అనే పేజ్కి ఆల్మోస్ట్ 7,80,000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ పేజ్ సడన్గా వాళ్ళ డాష్ బోర్డు క్రాష్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళ సర్వర్ కెపాసిటీ సరిపోలేదు. అంతమంది ఒకేసారి ఆ అఫీషియల్ హ్యాండిల్ మీద ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేసి చెక్ చేస్తుంటే అంతమంది ఒకేసారి వస్తే వాళ్ళ సర్వర్, వాళ్ళ డాష్ బోర్డ్ ఒకసారి బ్లాక్ అయిందనమాట. సో వాళ్ళే తర్వాత ఆ పోస్ట్ పెట్టి, ఒరిజినల్గా ఈ న్యూస్ మేం పోస్ట్ చేయలేదు, మా హ్యాండిల్ నుంచి రాలేదు, వరల్డ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ హెచ్ఆర్ఎస్ నుంచి కాకుండా వరల్డ్ ఇన్ లాస్ట్ 24 హెచ్ఆర్, ఎస్ బదులు ఎస్ తీస్తాడనమాట, వరల్డ్ ఇన్ లాస్ట్ 24 హెచ్ఆర్ ఆర్ అని ఉందనమాట. ఆ ఫేక్ హ్యాండిల్ నుంచి ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఆ ఫేక్ న్యూస్ ఆల్మోస్ట్ ఆ వెబ్సైట్కి, అదే ఆ సోషల్ మీడియా హ్యాండిల్కి 23,000 ఫాలోవర్స్ ఉన్నారు అంతే. సో దానిని కోహ్లీకి ఎలా వెళ్ళిందో తెలియదు కానీ ఆ పోస్ట్ చూసి దాన్ని షేర్ చేశాడు. సో మోస్ట్లీ నార్మల్లీ మనం మాట్లాడుకుంటే 23,000 ఉన్న ఒక వెబ్సైట్లో ఒక హ్యాండిల్లో వచ్చిన ఒక న్యూస్ని, ఒక అప్డేట్కి లైక్ 275 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న కోహ్లీ లాంటి వ్యక్తి రియాక్ట్ అవ్వకూడదు, కనీసం దాన్ని చూడకూడదు. బట్ ఎందుకు కోహ్లీ రియాక్ట్ అయ్యాడు? ఎందుకంటే ద పవర్ ఆఫ్ సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్, ఒక కొత్త హ్యాండిల్, ఒక కొత్త అకౌంట్ నుంచి ఏదైనా పోస్ట్ వచ్చినా అది వరల్డ్ని గ్లోబల్ రేంజ్లో రీచ్ అయ్యే కెపాసిటీ, ఆ పవర్ ఉంది కాబట్టి దానిని అరికట్టాలి. కాబట్టి కోహ్లీ లాంటి వ్యక్తి ఒక స్టోరీ పోస్ట్ చేయాలంటే 5 కోట్ల పైనే తీసుకునే వ్యక్తి ఇలాంటి ఫేక్ న్యూస్కి కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందనమాట. అండ్ అదొక ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చింది. అప్పుడు దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడిందంటే, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా కోహ్లీ ఎఫెక్ట్ వరల్డ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్ అనే ఒక అఫీషియల్ సైట్ మీద పడిందనమాట. వాళ్ళకి సుమారు 7,80,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. సో ఒకేసారి విపరీతమైన ట్రాఫిక్, వాళ్ళ లైఫ్ టైంలో అంత ట్రాఫిక్ని చూడలేదంట వాళ్ళు. లైక్ ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదకి ఒకేసారి, ట్యాంక్ బండ్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు మీదకి ఒకేసారి 1,00,000 మంది
వచ్చేస్తే బైక్లు వేసుకుని ఎలా ఉంటుంది, రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. నాకు తెలిసి ఒక 2-3 రోజులు జామ్ అయిపోతుంది. సేమ్ పొజిషన్ వాళ్ళకి జరిగింది. వాళ్ళ అకౌంట్, వాళ్ళ డాష్ బోర్డ్ అలా స్ట్రక్ అయిపోయింది. ఆ సర్జ్, ఒక్కసారి ఆ ట్రాఫిక్లో వచ్చిన సర్జ్ చూసి. సో డాష్ బోర్డ్ కనిపించలేదు. వాళ్ళే దాన్ని తర్వాత ఏంటంటే పోస్ట్ చేశారు, అరే మేమేం చేసాం, మాకు ఎలా అయిందని. బట్ దాని పోస్ట్ ఎఫెక్ట్ చూసుకుంటే అంటే కోహ్లీతో కొంతమంది కోహ్లీని కవ్వించి, లైక్ పాకిస్తాన్ ప్లేయర్స్ కావచ్చు, లేదా బంగ్లాదేశ్ ప్లేయర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆన్ ఫీల్డ్ కోహ్లీతో గిల్లికజ్జాలు ఆడిన వాళ్ళు ఉన్నారు. అంటే కోహ్లీని రెచ్చగొట్టి, కోహ్లీ అగ్రెషన్ ఆన్ ఫీల్డ్ చూసి, సో వాళ్ళు గిల్లికజ్జాలై ఓవర్ ద నైట్ ఫేమస్ అయిన చాలా క్రికెటర్లు ఉన్నారు. అంటే క్రికెటర్ అంటేనే ఫేమస్ అని మీరు అనుకోవచ్చు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నాడంటే వాడు ఫేమస్ అవ్వడం ఏంటని మీరు అనుకోవచ్చు. తను ఒక 50 మ్యాచెస్ తర్వాత, 100 మ్యాచెస్ తర్వాత, లేదంటే ఒక మంచి మైల్ స్టోన్స్ అందుకున్న తర్వాత వచ్చే రీచ్ని ఓవర్ ద నైట్ అందుకున్న క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. కోహ్లీని రెచ్చగొట్టి, కోహ్లీతో వివాదం పెట్టుకుని, కోహ్లీ అగ్రెషన్ని చూసి, మేబీ క్రిటిసిజం, చాలామంది క్రిటిసైజ్ అయ్యారు, చాలామంది ట్రోల్ అయ్యారు, బట్ ఓవర్ ద నైట్ స్టార్స్ అయ్యారు. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఇండియన్స్ కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఆ క్రికెటర్స్ని గుర్తుపెట్టుకునే, వాళ్ళ నేమ్ని గుర్తుపెట్టుకునే స్థాయికి ఎదిగారు. సో నేను అందుకే దీనిని బ్రహ్మానందం గారు, తన్నుల స్వామి, బాబుమోహన్ గారు అందులో బ్రహ్మానందం తంతే బ్రహ్మానందం కోటీశ్వరుడు అయి తర్వాత వస్తాడు. ఒక తన్నుకున్న కెపాసిటీ ఇక్కడ అంతే. కోహ్లీ కోపపడినా, లేదు కోహ్లీ చిన్న నవ్వు నవ్వినా దాని ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వరల్డ్ ఇన్ లాస్ట్ 24 hours వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఆ సోషల్ మీడియా హ్యాండిల్ 7,80,000 ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాను కదా. 24 hours ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు 8,50,000 ప్లస్ ఫాలోవర్స్ అయిపోయారు వాళ్ళకి. నాకు తెలిసి 24 hours వాళ్ళు 1,00,000 ఫాలోవర్లను గెయిన్ చేస్తారు. ఒక్క స్టోరీ, కోహ్లీ ఒక్క స్టోరీ, అది బ్రాండ్ ప్రమోషన్ కాదు, కోహ్లీ 5 కోట్లు దానికి పైన తీసుకుని పోస్ట్ చేసింది కాదు, బట్ కోహ్లీ రెస్పాండ్ అయిన విధానం, జస్ట్ రెస్పాండ్ అయ్యాడు కాబట్టి. అయితే దాని ఎఫెక్ట్, దాని ఒరిజినల్ ఎఫెక్ట్ పాపం వీళ్ళ నుంచి డైరెక్ట్ పడలేదు. వీళ్ళకలాగా ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని వరల్డ్ ఇన్ లాస్ట్ 24 hours తీసేసి పెట్టిన ఒక అకౌంట్ పోస్ట్ చేసిన దానిలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మీద పడ్డారనమాట. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ అకౌంట్కి రిపోర్ట్ ఎక్కువ మంది కొట్టుండరు. ఒకవేళ కొట్టుంటే కోహ్లీ మీద అలాగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తావా అని చెప్పి కోహ్లీ ఫ్యాన్స్ అందరూ అలా రిపోర్ట్ కొట్టుంటే ఖచ్చితంగా అకౌంటే బ్లాక్ అయ్యేదేమో. బట్ ఒకవేళ బ్లాక్ అయినా కూడా వాళ్ళ దగ్గర ఒక జెన్యూన్, వాళ్ళు వాదించుకోవడానికి ఒక జెన్యూన్ రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పే చేయలేదు, వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడింది. బట్ ఆ ఎఫెక్ట్ డాష్ బోర్డ్ బ్లాక్ అవ్వడం, ఒకేసారి ట్రాఫిక్ రావడం, వాళ్ళ సర్వర్స్ అన్నీ హ్యాండిల్ చేయలేకపోవడం, ఇవన్నీ ఎఫెక్ట్ మేబీ స్టార్టింగ్లో వాళ్ళు భయపడి ఉంటారు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు ఆ అకౌంట్ ఫాలోవర్స్ 7,80,000 ప్లస్, ఇప్పుడు 8,50,000 ప్లస్. 24 hours ఇంకా టైం ఉంది. సో 24 hours నాకు తెలిసి, అంటే నేను వీడియో చేసేసరికి ఇంకా 24 hours టైం ఉంది. 24 hours నాకు తెలిసి 1 lakh ఫాలోవర్స్ని కొట్టేస్తారు వాళ్ళు. దీన్నే ద కోహ్లీ ఎఫెక్ట్ అనొచ్చు అనమాట. అండ్ ఆబ్వియస్లీ కోహ్లీ మీద ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ రావడం, ఇలాంటి రూమర్స్ రావడం పెద్ద విషయం ఏం కాదు. ఏంటంటే కోహ్లీ విషయంలో చాలా రూమర్స్ వస్తాయి, నార్మల్ సెలబ్రిటీస్లోనే చాలా రూమర్స్ వస్తాయి. కోహ్లీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంకా ఎన్నో రూమర్స్ వస్తాయి. బట్ కోహ్లీ రెస్పాండ్ అవ్వడం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఫేక్ న్యూస్ని ఖచ్చితంగా ఇక ఆపాలి అని చెప్పి కోహ్లీ కూడా నిర్ణయించుకున్నట్లు. కోహ్లీ కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఇది డ్యామేజ్ అయ్యేలా ఉంది. నా ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే కామన్ పబ్లిక్ కావచ్చు, ప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంది కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. అది కూడా వాళ్ళని ఏం తిట్టలేదు, ఏమీ లేదు, జస్ట్ నవ్వాడు అంతే, ఒక నవ్వు నవ్వాడు. అరే ఎక్కడుంటారా బాయ్ మీలాంటి వాళ్ళు అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు అనమాట. దాని ఎఫెక్ట్ ఈరోజు వరల్డ్ ఇన్ లాస్ట్ 24 hours అనే సోషల్ మీడియా హ్యాండిల్ చూసింది. దాని ఎఫెక్ట్ మనం చూస్తున్నాం, మనం నవ్వుకుంటున్నాం. చాలామంది ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా అని చెప్పి ఆడియన్స్, ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ లాంటి వ్యక్తి తన డెడికేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి వ్యక్తి బీసీసీఐకి కానీ ఐపీఎల్ మేనేజ్మెంట్కి కానీ ఇలాంటి కండిషన్స్ పెట్టడం, ఇలాంటి డిమాండ్స్ పెట్టడం ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అనే చాలామంది ముందే అనుకున్నారు. ఎందుకంటే తన డెడికేషన్ వల్ల ఈరోజు క్రికెటర్స్లోనే నెంబర్ 1 ఫాలోవర్స్ అతనికే ఉన్నారు. అంటే వరల్డ్ వైడ్గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసుకున్నా కూడా ఇప్పటి వరకు ఉన్న క్రికెటర్స్, స్టిల్ డేట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అందరిలోకి తనకే మేజర్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, తన బ్రాండ్ వాల్యూ ఏంటి,
ఆన్ ఫీల్డ్ కానీ తన బ్యాటింగ్లో కానీ ఆ పవర్, తన పవర్ఫుల్గా ఎలా ఉంటాడో తన బ్రాండ్ వాల్యూ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. కోహ్లీ మేబీ ఆ కటౌట్ 6 అడుగులు కూడా ఉండకపోవచ్చు, కానీ తన ఆరా మాత్రం 600 అడుగులు ఉంటుంది, 6000 అడుగులు ఉంటుంది. లైక్ బాహుబలి సినిమాలో విగ్రహం ఉంటుంది కదా, ఆ కైండ్లో ఉంటుంది కోహ్లీ ఆరా. తన ఎఫెక్ట్ ఈరోజు మనం చూసామన్నమాట. సో యాక్చువల్లీ వరల్డ్ ఇన్ లాస్ట్ 24 hours అనే సోషల్ మీడియా హ్యాండిల్ నాకు తెలిసి కోహ్లీకి ఈ రోజుని మర్చిపోలేదు. అండ్ కోహ్లీ ఫోటో వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవాలి. అంటే ఎందుకంటే ఫ్రీగా ఈ రేంజ్లో ఎవరు వాళ్ళని అంత ప్రమోట్ చేసి ఉంటారు ఇప్పటివరకు. దట్స్ ఆల్ గైస్. కోహ్లీ ఎఫెక్ట్ ఈరోజు ఫిజిక్స్లో యాడ్ అయిన ద కోహ్లీ ఎఫెక్ట్ అనే టర్మ్ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకున్నాను. సో మీరు కూడా తన్నుల స్వామితో తన్నించుకుంటే ఎలా ఫేమస్ అవుతామో మనం కూడా ఎప్పుడైనా కోహ్లీ ఎఫెక్ట్ మన మీద పడితే బాగుండు అని కోరుకుందాం. అది పాజిటివ్గా పడితే ఇంకా బాగుండు అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.